ఈ మాట మీ నాయనన్నా కూడా ఒప్పుకునేదాన్ని. ఒక ఆడపిల్లగా నువ్వు ఇట్ట అనకూడదు. ఎందుకంటే జీవితంలో ఒక మగాడి కన్నా ఆడదానికి ఎక్కువ ధైర్యం ఉండాలి. అప్పుడే గెలవగలం. ఆ నీచుల్ని ఏదో ఒకటి చేసే తీరుతాను. కావాలంటే ఓ పని చేయొచ్చు. కనకమ్మా, ఏ కనకమ్మా, వద్దనాక ఇట్రా వచ్చి ఇందులో ఓ సంతకం పెట్టు. దేనికక్క? మన వార్డుని మార్చే విషయంగానే పెట్టు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఇందులో సంతకాలు పెట్టినారు సార్. 33% స్త్రీల రిజర్వేషన్ ప్రకారం ఎలాగైనా మా వార్డుని స్త్రీల వార్డుగా మార్చేయండి సార్. కలెక్టర్ గారితో చెప్పి తప్పకుండా మార్చేద్దాం. వీళ్లు పెట్టిన సంతకాలతో ఆ దుర్మార్గుల తలరాతలనే మార్చేయొచ్చు. బయటూరాడు ఆ బుక్కరాయ సముద్రం ఊరోడుకున్న భయం ఈ ఊళ్ళో ఉన్న దీనికి లేదు. ఉండుంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుందరా. ఎరా ఇంత ఒళ్ళెట్టుకుని ఎందుకురా టెన్షన్ అవుతా ఉండో? కేవలం ఒక ఆడది మనకి శత్రువారా? బాచే ఆడదేరా నీకు శత్రువు? ఏంద్ర నువ్వు అనేది? చూడు బాచి, రాబోయే ఎలక్షన్ కి మగోళ్ల వాడిగా ఉన్న మన ఏరియాని ఆడోళ్ల వాడిగా మార్చడానికి ఊరంతా సంతకాలు తీసుకుంటోంది రామే. చూడు నీకు ఆపోజిట్ గా ఊర్లో వాళ్ళు మొత్తం సంతకాలు పెట్టేసినారు. దీనికి ఆ తహసీల్దార్ కూడా సపోర్టు. పెడితే పెట్టారులేరా. నేను పోటీ చేసే చోట నా పెళ్ళాన్ని నిలబెట్టి గెలిపిస్తా. నన్నెందుకు నిలబెట్టాలనుకుంటున్నారు? పోటీ చేసి ఓడిపోటాక నా పరువు పోవాలా ఏంది? మీరు నిలబెట్టడం ఇష్టం లేక ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సంతకాలు పెట్టి ఇచ్చాక నాకు మాత్రం 4 గోళ్ల మధ్య ఓటేస్తారా ఏంది? ఇలా చూడండి, అది పాపంపేటలో ఉన్నంత వరకు మీరు పదవిలో ఉండలేరు. మీరు పదవిలో ఉండాలంటే అది ఉండకూడదు. అర్జీ తీసుకున్న తహసీల్దార్ని పిలిచి భైరవుడు బాచి మాట్లాడారు. కానీ తన నిర్ణయం మారదని తహసీల్దార్ చెప్పారు. తప్పకుండా పాపపేటలో ఇది ఏ పొలంకి రాకుండా చేస్తాం. పరిస్థితిగా ఊరుకోడు, కత్తికో కట్టుగా నరికి పరిస్థితి. మనం దేనికి రా బాచి అధికారంలో ఉన్నోడిని నరుకుతా పుడుతా అండం? 5 ఏళ్లు పదవులో ఉన్న మనకే ఎంత బలుపుంటే 50 ఏళ్లు పదవులో ఉండే ఆడికి ఇంకెంత బలుపు ఉంటది? కాలే కట్టిని తీసి పారేస్తే పోయి దానంతటదే ఆరిపోతారా? అలా నా భార్యను దారుణంగా చంపడం మాత్రమే కాకుండా తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తలలేని మొండెంగా చేసి మంటల్లో కాల్చి తల పారేశానయ్యా. తల దొరికినందువల్ల మనిషిని గుర్తుపట్టలేవని వాళ్ళకి అనుకూలంగా పోలీసులు కేసును మూసేయాలనుకున్నారు. అప్పుడు నా కూతురు చనిపోయింది మా అమ్మాయి అని సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు డిఎన్ఏ పరిశోధనకి ఆజ్ఞాపించింది. డిఎన్ఏ పరీక్ష చేయించడానికి ఆ రోజు నేను నా కూతురు హాస్పిటల్కి వచ్చాం. డిఎన్ఏ పరీక్ష చేస్తే ఎక్కడ దొరికిపోతారో అన్న భయంతో ఈ విషయాన్ని బాచి భైరవుడితో చెప్పాడు. మాట్లాడి పరిష్కరించుకుందామని ఆయన నన్ను రైస్ మిల్లుకి రమ్మని. అప్పుడే నువ్వు గాయపడి ఆయన్ని కాపాడావు. ఇంకా నయం, ఆ రోజు నేను భైరవుడితో మాట్లాడలేదు. డిఎన్ఏ పరీక్షలో చనిపోయింది నా భార్య అని నిరూపణ అయితే బాచిగాడు వాడి మనుషులు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు. వచ్చే వారం బాచిగాడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని తప్పకుండా కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ వస్తే ఎమ్మెల్యే అవ్వాలన్న వాడి కల నీరు గారిపోతుంది. అందువల్ల మమ్మల్ని ఎలాగైనా కోర్టుకు వెళ్లకుండా ఆపాలని వాడు ప్లాన్ చేశాడు. అందుకే నన్ను నా కూతుర్ని చంపాలని మార్కెట్లో తరుముకుంటూ వచ్చారు.
అదృష్టం కొద్దీ నువ్వు అక్కడ ఉన్నావు. ఇదేదో చాలా బాగుందే ఆ? ఉన్న గొడవలు సరిపోక ఇదొకటా? ఇలా చూడండి సారు, మీ అమ్మాయి అందంగా ఉంది కదా అని నా మనవుణ్ణి లవ్ చేయమని చెప్పాను. అందంలోనే ఆపద ఉంటదన్నది సరిపోయింది. ఊళ్ళో ఉన్న ఏ గొడవలకి నా మనవుడు పోడు, మీ గొడవలకి వాడు రాడు. రే నువ్వు రారా పదా. అన్నమా ఏంటి? రే నేను పోతున్నా, నువ్వు వస్తావా రావా? రారా అంటే. రారా. ఏందిరా ఇద్దరు మొఖం ముడుచుకుని వస్తున్నారు? అసలే నోరు మూసుకుని ఉంటావా? లేదంటే వెళ్లే దారిలో ఏదైనా బావిలో పడేస్తా. నేనేం చేశాను రా? నువ్వు అసలు ఆడదానివేనా? ఊరికే ఉన్న పిల్లని లవ్ చేయించి గొంతు కోయించి నట్టేట్లో వదిలేసి వచ్చినావా? ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చెప్పేది మాత్రం వినో. బండి ఎడం పక్క పోని. వసేయ్, ఇప్పుడు అటుపక్కెందుకే? తిప్పమంటే తిప్పరా, మాట్లాడమక. ఏంటి ఇక్కడికెందుకు తీసుకొచ్చి? నోరు మూసుకొని రారా, అన్నిటికీ కారణం ఉంది. అవును, ఎవరు మీరు? ఏం కావాలి? అదే తల్లి, నీ మొగుడు బాచిలేడా? అదుగా వస్తున్నారు. ఈడే బావ రోజు మమ్మల్ని మార్కెట్ లో కొట్టింది. కోపడకయ్యా, కోపడకు. బాజీ నువ్వైనా చెప్పయ్యా, నువ్వు చెప్తేనే నీ ఓళ్ళు వింటారు. నీ ఓళ్ళని నా మనవడు కొట్టింది తప్పే, నీ కాదంటలేదు. నీ గురించి అడిగి తెలియదయ్యా. నువ్వు పాపం ఆడదని కూడా చూడకుండా గొంతు కోసినాడు కదా. ఇక మీద నీ ఓళ్ళ జోలికి గాని, నీ గొడవల జోలికి గాని నా మనవడు రాడు. అంతెందుకు, నీ నేడున్న చోటికి కూడా నా మనవడు రాడు. అందువల్ల వాడిని క్షమించి వదిలేయ్యా. ఈ మాదిరిగా నిన్ను అడుక్కుంటాననుకున్నావా? నే చెప్పేది నువ్వు వయసు. నా మనవడు గురించి నీకు తెలియదు. ఆ రోజు ఆ భానుమతి అడిగినప్పుడు నా మనవడిని ఎల్రా అనుంటే నువ్వు సచ్చేవాడివి, అది బతికుండేది. అయినా మునిగిపోయింది ఏమీ లేదు. ఇప్పటి నుంచి ఆ భాగ్యం పిల్ల నా మనవరాలు. చూడు బాచి, ఆ పిల్ల మాట ఎత్తినందుకే నీ ఓళ్ళని నా మనవడు రోడ్డు మీద ఉతికి ఆరేశాడు. ఇంకోసారి ఆ పిల్ల జోలికి వెళ్ళావనుకో నీ తల తీసి బొంగరంలా తిప్పుతాడు. నీలాంటోడు ఒక్క నేయడానికి 10 మందితో పోతాడు, కానీ నా మనవడు 10 మంది నేయడానికి ఒక్కడే పోతాడు. నేనెందుకు నా మనవడికి రాయుడు అని పేరు పెట్టానో తెలుసా? తన ధైర్యాన్ని మాత్రమే నమ్ముకుని జీవితాంతం బతికి తన ప్రాణాన్నే ఒడ్డి పోరాడా బుక్కరాయుడు. ఆ మహావీరుడి పేరే నా మనవడికి నేను పెట్టాను. ఆ రాయుడు తెల్లోళ్ళని ఎదిరించి ప్రాణాలు వదిలాడు, కానీ నా మనవడు నీలాంటి హంతకుల ప్రాణాలు తీస్తాడు. ఏ ముసలే, లోతు తెలియకుండా కాలెడుతున్నావు. రే, కాలెట్టేది లోతు చూడ్డానికే, లోతు చూసేది కూకటేలు పీకడానికి. రే ఇక్సు, కొట్టడంలో 3 రకాలున్నాయి. 1 మాట్లాడక ముందు కొట్టడం, 2 మాట్లాడుతుండగా కొట్టడం, 3 మాట్లాడనిచ్చి కొట్టడం. ఇందులో రాయుడు మొదటి రకం, మాట్లాడక ముందే కొడతాడు. ఇంకా నయ్యానమ్మా, ప్రేమించిన పిల్లని ఇట వదిలేసి వచ్చినావని మనసు చాలా కష్టపడింది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆడిని బెదిరించావో అప్పుడే నా ప్రాణం లేచొచ్చింది. ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది. ఒరే, ఒకసారి తప్పు చేశాను. నిన్ను నమ్మొచ్చిందాన్ని పొమ్మని నడి రోడ్డు మీద ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్నాను. ఆ దిక్కుమల్లోడు ఆ పిల్లని నా కళ్ళ ముందే చంపడం చూసి నా ప్రాణం అల్లాడిపోయిందయ్యా. ఆ బాచిగాడు ఈ పిల్ల తల్లి గొంతు కోసేటప్పుడు తను నన్ను చూసిన చూపుందే, అది ఈ రోజుకి నన్ను పొడుస్తూనే ఉందయ్యా. అప్పుడు నీ మనవుణ్ణి పంపుంటే నా ప్రాణం పోయుండేదా అని నన్ను చూసి అడుగుతున్నట్టే అనిపించిందయ్యా. గాజుల కొట్లో 4 చూస్తుండగా వయసు పిల్లను కొట్టానే అని బాధపడతానే ఉన్నాను. క్షమించమని అడుగుదామని ఆ పిల్ల ఇంటికి వెళ్ళాను. అప్పుడే వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోను చూశాను.
జీవితంలో నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు. ఇది తప్ప ఆ పాపానికి పరిహారం చేయడానికే ఈ పిల్లతో నీ పెళ్లి జరగాలనుకున్నాను. ఆ సమయంలోనే మార్కెట్లో ఆ పిల్ల వాళ్ళమ్మని చంపిన చూడు సోతా పోయింది. తను నిన్నే చూసిందని నీతో అబద్ధం చెప్పి ఆ పిల్లని నీతో లవ్ చేయించాలనుకున్నాను. నేను అనుకున్న మాదిరిగా నువ్వు ఆ పిల్లని మన ఇంటికి తీసుకొచ్చావు. ఇలా చూడు మనవడా, వాళ్ళ అమ్మను పోగొట్టుకున్నట్టుగా ఈ పిల్లని మనం పోగొట్టుకోకూడదు. అందుకు తను నీతో ఉండాలా లేదా నువ్వు తనతో ఉండాలా. అందుకని రేపే నీకు తనకి పెళ్లి. దీన్ని ఎవడూ మార్చలేడు. అది కాదే, ఇలా వారం వర్జం చూడకుండా ఎవరన్నా పెళ్లి చేస్తారా? రేయ్, చేసేది మంచి అయితే అంతా మంచే జరుగుద్రా. ముప్పరాయి సముద్ర